పొద్దున్నే లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సో, తనూజ గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇందులో భాగంగా భరణి అంటున్నాడు, "తనూజ అసలు నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు" అంటే, "ఏ నాన్న" అంటే, "మాధురి నేను వెళ్ళిన తర్వాత నీకు చాలా బాగా క్లోజ్ అయింది కదా! సో, నేను బయట నుండి కూడా చూసొచ్చాను. బట్ నువ్వు ఎందుకు ఆమెను నువ్వు సేవ్ చేయలేదని" అడిగాడు. దీనికి తనూజ ఏం చెప్పిందంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే గనక, నాన్న హౌస్‌లో ఉన్న వాళ్ళని బయట ఆడియన్స్ ఎవరినైతే ఎలిమినేషన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ సమాధానం ప్రకారమే మనం వెళ్ళాలి. సో, వాళ్ళు డిసైడ్ అయ్యారు కదా! మాధురి గారిని ఎలిమినేషన్ చేయాలి, గౌరవ్‌ని ఉంచాలి అని. సో, ఆడియన్స్ కోరుకునేది మనం చేయకుండా, మనం ఏదో మనకు నచ్చినట్లు మాధురిని నేను సేవ్ చేసేస్తే ఏమనుకుంటారో. సో, ఫైనల్‌గా వాళ్ళు తీసుకున్న డెసిషన్ మనం తప్పు పట్టినట్టు ఉంటుంది, వాళ్ళని ఎదిరించినట్టు ఉంటుంది. సో, అందుకే నేను ఆ కారణంతో చేత కూడా నేను మాధురి గారిని సేవ్ చేయలేనిదని చెప్తాను. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఆవిడ నన్ను సేవ్ చేయొద్దు అని చెప్పారు. సో, ఆవిడే సేవ్ చేయొద్దు అని అన్నప్పుడు, సో, అలాగే ఎలాగో జనాలు డెసిషన్ తీసుకున్నారు, హౌస్‌లోని మాధురి కన్నా గౌరవ్ కరెక్ట్ అని చెప్పి. సో, అందుకే వాళ్ళ డెసిషన్‌తోనే నేను కూడా ఓకే అంటూ ముందుకి సాగాను నాన్న అంటూ చెప్పుకొచ్చింది తనూజ. దీంతో భరణి అంటున్నాడు, "ఏదేమైనా సరే నీ స్ట్రాటజీలు కానీ, నీ ఆలోచన విధానం కానీ ఎవరికీ అర్థం కాదబ్బా. ఆడియన్స్ ఏదైతే ఫిక్స్ అయ్యారో నువ్వు కూడా అదే ఫిక్స్ అయ్యి వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చావు చూడు, నిజంగా సూపర్ తనూజ" అంటూ భరణి పొద్దున్నే తనూజని ఆకాశానికి ఎత్తుతున్నాడని చెప్పాలి. మరి నిజంగానే ఆడియన్స్ అయితే దువ్వాడ మాధురిని ఎలిమినేషన్ చేయాలని అనుకున్నారు. సో, దాని ప్రకారమే తనుజ కూడా మరి దువ్వాడ మాధురిని సేవ్ చేయాలని అనుకోలేదు. ఏదేమైనా సరే తనుజ నిజంగా సూపర్ అని చెప్పుకోవాలి. మరి మీరేమంటారు? తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా? లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.